యువతను నిరంతరం ఉత్సాహపరిచేందుకు, నిరాశ నుంచి ఆశల వైపు నడిపించేందుకు, జీవిత సత్యాలను తెలియజేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ని వేదిక చేసుకుని కోర్స్ ద్వారా మంచి ప్రాచుర్యం పొందాడు ఆ యువ రచయిత. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని అయోధ్య చేరిన కృష్ణ అనే పేరుతో రాసిన ఓ నవల అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో ముందు వరుసలో ఉంది. అంతేకాదు, చెస్, డాన్స్, మ్యూజిక్ అకాడమీని స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటి వరకు 25,000 పుస్తకాలు విక్రయించామంటున్న శ్రీనివాస్ కామిశెట్టితో చిట్ చాట్. శ్రీనివాస్ కామిశెట్టి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు. దీనికి ప్రధాన కారణం ఆయన రాసిన ఒక నవల. ఈ నవల రిలీజ్ అయిన అనతి కాలంలోనే వేలాది కాపీలు అమ్ముడయ్యాయి. ఇంతకీ ఆ నవల ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు రాసిన ఒక నవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటి ఆ నవల యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఆ నవల ఏంటి అసలు? నా పేరు శ్రీనివాస్ కామిశెట్టి. నేను అయోధ్య చేరిన కృష్ణ అనే నవల ఈ మధ్యకాలంలో రాశాను. ఈ నవల ఏంటి అంటే, మధ్యతరగతి కుర్రాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి కొత్తగా ఏదన్నా బిజినెస్లు స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళని ఉద్దేశంగా తీసుకొని వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ప్రథమ గోల్గా పెట్టుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. ఏంటి ఈ ఇతివృత్తం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎక్కడైనా జరిగిన కథ ఏదైనా తీసుకున్నారా, లేకపోతే మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఏంటి? ఉద్యోగస్తులు కానీ, మధ్యతరగతి కుర్రాళ్ళు కానీ తాము చేస్తున్న ఉద్యోగాలు మానేసి కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చాలామంది కలలు కంటున్నారు. అలాంటి వాళ్ళందరి కలలని మనం ఒక ఉద్దేశంగా తీసుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. సరే, ఈ ప్రస్తుతం అమెజాన్లో కానీ లేకపోతే బయట కానీ చాలా పుస్తకాలు, వేలాది పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు అమ్ముడయ్యాయి? ఇది కూడా అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో అగ్రస్థానంలో కూడా ఉందని విన్నాను. ఎంతవరకు వాస్తవం? అవును సార్, ఈ రోజుకి పుస్తకం రిలీజ్ చేసి 3 నెలలు కావస్తుంది. ఇప్పటికే 25,000 కాపీలు అమ్ముడయ్యాయి. అమెజాన్లో కాంటెంపరీ ఫిక్షన్లో చాలా రోజులుగా మన పుస్తకం అనేది బెస్ట్ సెల్లర్గా ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి ఆదరణ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సార్, ఇది దీని మీద ఎట్లాంటి రివ్యూస్ వస్తున్నాయి? మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లా? ప్రతిరోజు బుక్ చదివిన వాళ్ళు డైరెక్ట్గా మాకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా బాగుందని, ఆ పుస్తకం వాళ్ళ జీవితాలకు చాలా దగ్గరగా ఉందని, వాళ్ళు ఏదన్నా సాధించడానికి ఉత్తేజపరిచేలా ఉంది అని చెప్పి ప్రతిరోజు మనకి మెసేజ్లు పెడుతున్నారు. అమెజాన్లో బుక్స్ చదివిన వాళ్ళు కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ కానీ, విజయవాడ బుక్ ఫేర్ కానీ, ఇలాంటి బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు నేరుగా వచ్చి కలిసి మీరు రాసిన పుస్తకం చాలా బాగుంది అని చాలా మంచి స్పందన అనేది చూపిస్తున్నారు. ప్రధానంగా మీరు ఈ పుస్తకాన్ని రాయాలని ఎందుకు అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ పుస్తకం రాయడానికంటే ముందు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ఎస్ఎన్ టాక్స్ అనే ఒక పేజ్ని స్టార్ట్ చేసి దాంట్లో ఇన్స్పిరేషన్ కొటేషన్స్ అనేవి పెడుతూ వచ్చాను. ఇది సుమారుగా 6 సంవత్సరాల నుంచి మనము ఈ ప్రయాణం చేస్తుంటే మనకి 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం తెలుగు కొటేషన్స్ని ఫాలో అయ్యే ఎంతోమంది చాలామంది మన పేజ్ని ఫాలో అవుతున్నారు. అలా పేజ్ ఫాలో అయిన ఎంతోమందికి నా అక్షరాల మీద నమ్మకం ఉంది. అలాంటిది ఒక పుస్తకం రాస్తే చాలా గొప్పగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను రాసిన పుస్తకానికి ఇంత ఆదరణ చూపిస్తున్నారని నాకు అర్థమవుతుంది. కొటేషన్స్ రాసే మీరు ఈ పుస్తకం రాయాలని ఏ సందర్భంలో మీకు అనిపించింది? చాలామంది అడిగారు, మీరు రాస్తున్న కొటేషన్స్ అన్నిటినీ కలిపి ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే అవి మాకు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతుంటే, కేవలం కొటేషన్స్ రూపంలోనే కాకుండా ఒక మంచి కథ రూపంలో తీసుకెళ్తే చదివే వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. మనం రాసే కొటేషన్స్కి బాగా ఆదరణ రావడంతో 2 లైన్ల కొటేషన్కే ఇంత ఆదరణ లభిస్తుంది. మనం ఒక నవలని ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం కలగడంతో ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకంలో ఊర్ల పేర్లు చూస్తే హైదరాబాదు, నంద్యాల, అయోధ్య ఈ 3 ప్రాంతాలను కలుపుతూ మీరు లింక్ చేశారు. ఏంటి ఈ 3 ప్రాంతాలను కలపడానికి ప్రధాన ఉద్దేశమే? నేను చిన్నప్పటి నుంచి పెరిగింది కర్నూలు జిల్లాలోనే, తిరిగింది నంద్యాల, కర్నూలు మధ్యలోనే తిరిగాను. ఇంకా హైదరాబాద్ అంటారా, హైదరాబాద్లో ఎలాంటి అంటే ఈరోజు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి కొత్తగా స్టార్టప్ స్టార్ట్ చేయాలని, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలని కలలు కంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కథ చాలా దగ్గరగా ఉండాలని చెప్పి నంద్యాల, హైదరాబాద్ అని పెట్టాము. అందులో అయోధ్య ఎందుకు ఉంది అన్నదే కథ మొత్తానికి మెయిన్ పాయింట్. అది పుస్తకం చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది.
సార్ ఇది ప్రధానంగా యువతను యూత్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. అయితే మీ పుస్తకంలో ఈ కొటేషన్స్ చాలా కనిపిస్తాయి. కథలో భాగంగా చాలా కొటేషన్స్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి, చాలా ఇన్స్పిరేషన్ కూడా కనిపిస్తుంటాయి. ఏంటి కథలో ఈ కొటేషన్స్ యాడ్ చేయడానికి ప్రధాన కారణం? అంటే నాకు ఈ కొటేషన్స్ రాయడం అనేది చాలా రోజులుగా ఒక అలవాటుగా మారిపోయింది. మామూలు సందర్భంలో ఏ సందర్భాన్నైనా బేస్ చేసుకొని అప్పటికప్పుడు కొటేషన్స్ రాయడం అన్నది నాకు ఒక అలవాటైపోయింది. అదేవిధంగా పుస్తకం రాస్తూ కూడా ఏ సందర్భానికి సరిపడేటట్టు ఒక 2 లైన్ల కోట్ ద్వారా ఈ సందర్భానికి ఈ కొటేషన్ రాస్తే ఉపయోగపడుతుంది, ఈ కొటేషన్ ఇక్కడ ఉంటే చదివే వాళ్ళకి నవల ఇంకొంచెం బాగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో కథని ఇంకొంచెం బాగా అర్థమవ్వాలన్న మెయిన్ పాయింట్ని మోటోగా తీసుకొని కొటేషన్స్ పెట్టడం జరిగింది. సార్ ఇవి కాకుండా నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్లో ఇంకా రాయాలని కానీ లేకపోతే ఇంకా మొదలు పెట్టినవి ఏమైనా ఉన్నాయి? ఈ నవల ఇంత మంచి ఆదరణ పొందిన తర్వాత మళ్ళీ మంచి మంచి పుస్తకాలు రాయాలని అనుకుంటున్నాను. ఒక 4-5 రోజుల క్రితమే ఒక కొత్త నవల కూడా ప్రారంభించాను. అది అతి త్వరలోనే మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే జరిగిన హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో మీ పుస్తకం కూడా బాగా సేల్ అయిందని విన్నాం. ఇది మీరు కూడా వెళ్ళారు కదా, ఎట్లా అనిపించింది? అక్కడ ఎవరన్నా కలిసారా, లేకపోతే అక్కడ మీతో మాట్లాడడం కానీ రివ్యూస్ ఇవ్వడం కానీ? హైదరాబాద్ బుక్ ఫెయిర్లో అనేది చాలా సేల్ జరిగింది బుక్ గురించి. ఎంతోమంది నేనున్న స్టాల్కి వచ్చి మమ్మల్ని గుర్తించి ఈ పుస్తకం రాసింది మీరే అని గుర్తుపట్టి అక్కడికి వచ్చి ఆల్రెడీ పుస్తకం కొన్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్త పుస్తకం కొని మీ సైన్డ్ కాపీ కావాలనడము, మీరు రాసిన పుస్తకం చాలా గొప్పగా ఉందని చెప్పడము, డైరెక్ట్గా వచ్చి వాళ్ళు రివ్యూస్ ఇవ్వడము చాలా అద్భుతంగా అనిపించింది బుక్ ఫెయిర్లో. సరే ఇవి కాకుండా మీరు చెస్ కానీ లేకపోతే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా నిర్వహిస్తున్నారు కదా, ఏంటి ఇవి నిర్వహించడానికి ప్రధాన కారణం? పుస్తకం రాయడం కంటే ముందు నేను ఒక ఇంటర్నేషనల్ రేటెడ్ చెస్ ప్లేయర్ని. సో నా ఇంటర్నేషనల్ రేటింగ్ వచ్చినప్పటి నుంచి నేను కర్నూలులో చాలా రోజులుగా స్కూల్స్లో ఇంటికి వెళ్ళి చెస్ కోచింగ్ నేర్పిస్తూ ఉండేవాడిని. అది కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత నేనే సొంతంగా ఎన్ఎస్ఎన్ అకాడమీ అని చెప్పి కర్నూలులో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కర్నూలులో ఎన్ఎస్ఎన్ అకాడమీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. చెస్ నేను నేర్పిస్తాను, నాతో పాటు డ్యాన్సు, మ్యూజిక్ అని నాతో పాటు ఉండే టీం వచ్చి వాళ్ళు క్లాసికల్ డ్యాన్సు మరియు మ్యూజిక్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తుంటారు. అంటే ఈ మధ్యకాలంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్స్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒకే చోట అన్ని యాక్టివిటీస్ దగ్గరగా ఉండాలి, అన్ని యాక్టివిటీస్ అందుబాటులో ఉండాలని ఈ ఎన్ఎస్ఎన్ అకాడమీ అనే మల్టీ యాక్టివిటీ సెంటర్ని స్టార్ట్ చేశాము. ఇది స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 3 years అవుతుంది. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎవరైనా ఇక్కడ మీ దగ్గర నేర్చుకున్న చెస్ ప్లేయర్స్ ఎవరైనా మంచి పొజిషన్కి వెళ్ళడం కానీ మంచి ర్యాంకింగ్ సాధించడం కానీ ఏమన్నా? మన దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పటివరకు ఒక 8-10 మంది దాకా వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్ రేటింగ్ రావడం జరిగింది. నేషనల్స్కి ఆడిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర నేర్చుకున్న ట్రైనర్స్ కూడా ఇంటర్నేషనల్ రేటింగ్ పర్ఫార్మెన్స్ తీసుకురావడం అనేది చాలామంది ఈ మధ్య చూస్తున్నాం. డ్యాన్స్ అంటే క్లాసికల్ డ్యాన్స్ ఏం నేర్పిస్తారు? ట్రైనర్స్ వచ్చి కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తారు. ఇంకా ఏమన్నా మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇవి కాకుండా? ప్రస్తుతానికి ఏంటి అంటే మరొక నవల రాస్తున్నాను. దాన్ని ఇంకొంచెం గొప్పగా రాయాలని, నా అకాడమీలో ఉన్న పిల్లల్ని ఇంకొంచెం మెరుగ్గా వాళ్ళని తీర్చిదిద్ది మంచి ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలన్నదే నా ప్రస్తుత గోల్. మీరు యూత్కి ఇచ్చే సందేశం ఏంటి? యూత్కి ఇచ్చేది ఒకటే ఒక సందేశం: జరిగేది జరగనివ్వండి, జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వండి, రావాల్సిన సమయంలో కావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీనివాస్ కామశెట్టి గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.